హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ రెడ్డి. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే కొంచెం ఫైర్ తగ్గినది పుష్ప అనిపించింది. ఎందుకంటే మనం ప్రోమోస్ చూసాం కదా, ప్రోమోస్లో చూసిన ఫైర్ అయితే ఇక్కడ కనిపించినట్టు అనిపించలేదు నాకు. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈ వీకెండ్ వీడియో చూసిన తర్వాత బర్నీ కన్నింగ్ గేమ్ ఆడాడని మీకు ఎంతమంది కనిపిస్తుంది? నాకైతే క్లియర్ కనిపించింది. సో ప్రాపర్ ఎవిడెన్స్ తోటి మాట్లాడుకుందాం. తర్వాత బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా వరకు అంటే మనకు సంచాలకులుగా వాళ్ళు చేసిన చాలా తప్పులు ఉన్నాయి, వాటిని చూపించలేదు. ఇమ్మాన్యుయల్ సంజన టీంకి చేసిన ఫెయిర్ ఏదైతే ఉన్నదో, అంటే ఒకనొక సందర్భంలో శాక్ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేశాడు. ఎక్కడ ఏంటంటే ఫ్లోరా గారు ఫస్ట్ అందరికంటే ముందు హ్యాండ్ ఫోల్డ్ చేశారనమాట. అప్పుడు వాళ్ళని అవుట్ చేయకుండా చూసుకోండి అని ఇమ్మాన్యుయల్ అనింది. ఆ వీడియో కూడా చూపించలేదని, ఎందుకు చూపించలేదు? అది చూపించకుండా పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు డీమన్ పవన్ ఏదో షూ చూపించాడని, తను చూపించాడనేసి అది అన్ఫేర్ గా జరిగింది, తను మోసం చేసి గెలిచాడని మన తనుజాకి ఏదైతే వీడియో చూపించారో, ఇవి కూడా వీడియోస్ వేసి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈ ఎపిసోడ్ ఒక్క ఎపిసోడే కాదు, సీజన్ 9 మొత్తం మీద మాస్ ఇస్ బ్యాక్. నాగార్జున గారు అయితే టూ గుడ్ అనిపించారు. ఎందుకంటే మనం ఇన్ని సీజన్ నుండి చూస్తున్నాం, ఎన్ని సీజన్లో లేని విధంగా ఈ సీజన్ లో నాగార్జున గారు అయితే చాలా బాగా చేస్తున్నారు. సో ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. అంటే అక్కడ ఏం జరిగింది అనేసి, ఎవరిని ఏం అడిగారు, ఎవరికి ఎంత బూస్ట్ ఇచ్చారు, ఎవరికి కడిగి పారేశారు, ఎవరికి వీడియోస్ వేశారు అనే దాని గురించి మనం పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మాస్ సాంగ్ వస్తుంది, మాస్ మమ్మం మాస్. సో అది లెక్క అనేసి, సో ఆయన డ్రెస్, ఆయన మేకప్ కానీ, ఆయన డ్రెస్ సెన్స్ కానీ, ఆ సాంగ్ కానీ, 66 సంవత్సరాలు ఈ ఏజ్ లో కూడా ఆయన అలా ఉంటున్నాడంటే టూ గుడ్ అనిపించింది నాకు. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళేయడానికి ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే. సో తర్వాత చూసుకున్నట్టయితే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది, నాగార్జున గారు సాంగ్ తోటి అవుతుందని చెప్పాం కదా. సో ఇక్కడ మనకు ఫ్రైడే కంటెంట్ అని చెప్పారు, కానీ అది మొత్తం అంతా గురువారం జరిగిన కంటెంటే. సో దాని ఈవినింగ్ జరిగింది అనమాట, టాస్క్ తర్వాత జరిగింది. సో అది టెలికాస్ట్ చేశారు. అక్కడ ఏంటంటే బర్నీ గారు తనుజ దగ్గరికి వెళ్ళేసి, నువ్వు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటున్నావు కదా, అందరు నీకు సపోర్ట్ చేశారు, అది ఇది అని చెప్తాడు. తర్వాత కెప్టెన్ సెలక్షన్ లో, అంటే ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళు కెప్టెన్ సెలక్షన్ లో తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పారు. ఒక సుమన్ శెట్టి తప్ప నీ పేరు ఎవరు చెప్పలేదు. అక్కడ సంజన గారు కూడా అక్కడికి వచ్చి నేను నీకు సపోర్ట్ చేశాను అది ఇది అని చెప్పారు, కానీ సంజన కూడా నీకు సపోర్ట్ చేయలేదు, ఒక సుమన్ శెట్టి సపోర్ట్ చేశాడు. చూసుకో, నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని ఆలోచించుకో అని అన్నాడు అనమాట. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, దివ్య సపోర్ట్ చేసేది కదా. సో దివ్య కూడా ఏమి ఊరికేం సపోర్ట్ చేయలేదు, తన ప్లాన్ తనకునింది అనమాట. ఇక్కడ బర్నీ గారు ఏంటంటే దివ్య ఫీల్ అవుతుందని వచ్చి తనుజతో మాట్లాడుతున్నాడు. సో దీనికి కంటిన్యూషన్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ తోటి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుతుంటాడు అనమాట. ఎందుకు తనుజ ఎలా చేస్తుంది, అలా చేస్తుంది, తన గేమ్ అంతా పాడు చేసుకుంటుంది అది ఇది అనేసి. తర్వాత ఇమ్మాన్యుయల్ తనకు అందరు సపోర్ట్ చేసినా కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు అది ఇది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అనింది కదా, నేను ఫీల్ అయ్యాను అన్నది అని బర్నీ తోటి చెప్తున్నాడు. బర్నీ కూడా ఇక్కడ నేను దివ్యాన్ని కూడా ఆపను, తనకు నచ్చినట్టు చేసుకోమని చెప్తానని బర్నీ అన్నాడు అనమాట. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, ఈయన ఆపితే ఏదో పెద్ద ఆవిడ ఆగేటట్టు. సో నాకు అలా కనిపించింది. ఎందుకంటే దివ్య ప్లాన్ లో దివ్య ఉంది. ఇక్కడ గేమ్ అంతా మునిగిపోయింది ఎవరికంటే బర్నీ. ఎక్కడో ఉండాల్సిన బర్నీ ఎక్కడికో వచ్చి పడిపోయాడు. చాలా అంటే చాలా కన్నింగ్ అనిపించింది అనమాట. ఇవాళ ఎపిసోడ్ లో నాగార్జున సార్ ముందు మాట్లాడింది కానీ ఇవన్నీ చాలా కన్నింగ్ అనిపించింది. నేను అక్కడ జరిగిన సిచ్యువేషన్ దాని గురించి ప్లస్ ఎపిసోడ్ లో జరిగిన దాన్ని రెండు కంపారిజన్ చేసి చెప్తాను. సో దానికి శ్రీజ ఇచ్చిన ఆన్సర్ కూడా టూ గుడ్ అనిపించింది నాగార్జున సార్ ముందు. తప్పకుండా మాట్లాడదాం. సో తర్వాత బ్రాండ్ ప్రమోషన్ అయితే టాస్క్ అయితే ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా తెలిసిందే, ఇంకా వీకెండ్స్ వస్తే బ్రాండ్ ప్రమోషన్ టాస్క్లు అయితే స్టార్ట్ అవుతాయి. సఫోలా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అక్కడ పూరీస్ వేయాలి. సో రెండు టీంలు డివైడ్ అయిపోయారు, ఆ పూరీస్ వేసారు అనమాట అక్కడ. సో ఇలా అనిపించింది. తర్వాత తీసుకున్నట్టయితే వెంటనే నాగార్జున సార్ వచ్చేస్తారు. ఇక్కడ ఆడియన్స్ తో మాట్లాడుతుంటారు. శృతి అని, అంటే మనకు ట్రైలర్ లో అంటే ప్రోమోలో చూపించారు కదా, శృతి అని ఒక అమ్మాయి యూకే నుండి వచ్చింది. ఆ అమ్మాయి బర్నీ గారి గురించి మాట్లాడింది.
సో ఆవిడతోటి అయితే మాట్లాడతారు. ఆవిడ యూకే నుంచి వచ్చిందంట. ఆవిడ సో ఎన్నో హెడేక్ టెన్షన్లు ఉన్నా కానీ ఈ 1 అవర్ బిగ్ బాస్ చూసి చాలా రిలాక్స్ అవుతాం సార్ ఏంటంటే, సో వాళ్ళ గొడవలు చూసి మీరు రిలాక్స్ అవుతున్నారా అంటే ఇది నాగార్జున సార్ అన్న కొంచెం ఫన్నీగా అన్నారు. తర్వాత ఇంకొక కంటెస్టెంట్స్ తో ఇంకొక ఆడియన్స్ తో మాట్లాడతారు. తర్వాత అతను ఏంటంటే నాగార్జున సారీ డైలాగ్ సూర్యుడు సుమ్మైపోతుంది అనే డైలాగ్ ను ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ నాగార్జున సారే చెప్పాడు సుర్రైపోతుంది కదండి, సుమ్మైపోతుంది అనేసి. సో నాగార్జున సార్ కూడా కొంచెం స్పోర్టీగానే తీసుకుంటున్నట్టు అనిపించింది ఇక్కడ. సో తర్వాత తీసుకున్నట్టయితే అందరూ హౌస్ లోకి వెళ్ళిపోతారు. హౌస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరికి హాయ్ చెప్తారు నాగార్జున సార్. సో అందరూ సార్ మాస్ మమ్మమ్ మాస్ అనేసి బర్నీ అన్నారు. మిగతా వాళ్ళంతా లవ్ సింబల్స్ ఇచ్చారు అనమాట, లేడీస్ అంతా. సో తర్వాత కళ్యాణ్ అయితే అప్రిషియేట్ చేస్తారు. 2 weeks బ్యాక్ వెళ్ళిపోతాను ఎడ్జ్ లో ఉన్న పర్సన్ ఇప్పుడు సేవ్ అయ్యావు, ఇమ్యూనిటీ వచ్చింది, సో హ్యాట్స్ ఆఫ్ అయ్యా అది ఇది అనేసి కొంచెం పవన్ కళ్యాణ్కి అయితే బూస్టింగ్ ఇచ్చారు ఇనిషియల్ స్టార్టింగ్ లోని. తర్వాత తనుజాని కన్ఫెషన్ రూమ్ కు రమ్మని చెప్తాడు అనమాట. తనుజ అదే స్టార్ పెట్టుకుంటారు, గోల్డెన్ స్టార్ పెట్టిన తర్వాత తనుజాను అంటే ఇక్కడ ఎవరైతే సేఫ్ అయ్యారో వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ ఇస్తారు అనమాట. తనుజాని కన్ఫెషన్ రూమ్ కి రమ్మనేసి అక్కడ పవన్ కళ్యాణ్ ఆడిన గేమ్ ఫౌల్ గేమ్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ దెబ్బతీయడానికి అయితే గట్టిగా ట్రై చేసినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే ఇలా వీడియోస్ వేశారు కదా, అలాగే బర్నీ గారు బ్యాక్ సైడ్ లో మాట్లాడుతున్న వీడియోస్ కూడా వేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే అప్పుడన్నా తన గేమ్ మార్చుకుంటుందేమో, నాన్న అనేది కాకుండా కొంచెం తన గేమ్ మీద ఫోకస్ పెడుతుందేమో అనిపించింది. తర్వాత ఇమ్మాన్యుయల్ కానీ దివ్య కానీ మిగతా ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో దీని గురించి బ్యాక్ సైడ్ ఏమనుకుంటున్నారో ఆ వీడియోస్ కూడా వేసుంటే బాగుండి అనిపించింది. ఈ ఒక్క వీడియోని ఎందుకు వేయాలనిపించిందో నాకు అర్థం కాలేదు. సో దీనికి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే వారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని అనిపించింది అనమాట నాకు. సో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. తర్వాత తను బయటకు వచ్చేస్తుంది. ఫౌల్ ఆడాడని వీడియో వేశారు కదా, తను బయటకు వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్ గోల్డెన్ స్టార్ పెట్టమంటాడు అనమాట నాగార్జున సార్. ఎవరికి తనుజాకి వద్దు సార్ నేనే పెట్టుకుంటాను. ఎందుకు అంటే సార్ ఇమ్మాన్యుయల్ టాస్క్ అయిపోయిన దగ్గర నుంచి నాతో మాట్లాడలేదు సార్, అందుకే కొంచెం తన మాటలు కూడా నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అది ఇదని తనుజ అనింది అనమాట. సో దీనికి నేను కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే టాస్క్ అయిపోయిన తర్వాత తను దివ్య కలిసి టాస్క్ అయిపోక ముందులే ఇదంతా జరిగింది. సో కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు జరిగింది. తను అంటే దివ్య ఇమాన్యుయల్ కలిసి తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఎందుకంటే తన మైండ్ లో కళ్యాణ్ మీద ఎక్కించడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఇక్కడ ఎందుకు ఇమ్మాన్యుయల్ నాకు నచ్చలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ కలిసి గేమ్ ఆడారు, చాలా బాగా ఆడారు. సో తనలో నెగిటివ్ ఏమనిపించిందో నాకు తెలియదు. వాళ్ళు ప్రాపర్ గా అంటే శ్రీజ నచ్చట్లేదు. ఎందుకంటే శ్రీజ ఆబ్వియస్లీ తను మంచి గేమర్ కాబట్టి బాగా మాట్లాడుతుంది. వాళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడడం శ్రీజ కాబట్టి కొంచెం వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే శ్రీజ వాళ్ళిద్దరు ముందే ప్లాన్ వేసుకోండి, మీ ఇద్దరిని అంటే సుమన్ శెట్టి నా అమ్మాయి నిన్ను పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పారు కదా, అక్కడ కొంచెం తన మైండ్ లోకి ఎక్కించడానికి ట్రై చేసినట్టు అనిపించింది నాకు. సో అందుకని కొంచెం తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అనేసి తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర బర్నీ గారితో ఇమ్మాన్యుయల్ చెప్పడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ క్రియేట్ చేసినాయి. సో తనుజతోటి కొంచెం ఆయన మాట్లాడడం తగ్గించినట్టు అనిపించింది అనమాట. ఇక్కడ బిగ్ బస్టింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ కంటెంట్ వస్తుంది కదా, అందుకోసం కొంచెం బిగ్ బస్టింగ్ వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించడానికి అయితే ట్రై చేసినట్టు నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో తర్వాత తీసుకున్నట్టయితే బెడ్ టాస్క్ లో ఆడిన తీరు గురించి నాగార్జున సార్ అయితే తనుజని అడిగారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, తనుజ ఎందుకు ఆ టాస్క్ లో అంటే సారీ కట్టుకుంటుంది. ఆ టాస్క్ లో తనుజ అయితే ఒక్కరిని కూడా అసలు గేమ్ ఆడినట్టు అనిపించలేదు, జస్ట్ చేతులు కట్టుకొని నిలబడినట్టు అనిపించింది అనమాట. ఒక రీతు చౌదరి వచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఏదో మాట్లాడినట్టు అనిపించింది, కానీ మిగతాదంతా నాకైతే ఏం అనిపించలేదు. సో తనైతే గేమ్ ఆడుకుని నిలబడింది. ఎందుకంటే తనకు హౌస్ లో సపోర్ట్ ఉంది కాబట్టి సో తను సర్వైవ్ అవ్వగలిగింది, లేకపోతే సర్వైవ్ అయ్యేది కాదనిపించింది. లాస్ట్ రౌండ్ లో కూడా తనుజకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చినా తీసేద్దామని అనుకున్నప్పుడు శ్రీజను బర్నీ గారు ఏదైతే టక్కున బెడ్ మీద నుండి నెట్టేశారో అదనే చాలా అన్ఫేర్ అయిందని మనం అప్పుడు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ ఎపిసోడ్ లో కూడా మాట్లాడారు, దాని గురించి మాట్లాడదాం. తర్వాత నాన్న దివ్య దగ్గరికి వెళ్తుంటే హట్ అయ్యావా అని అడిగితే లేదు నేనేం హట్ అవ్వలేదు, కాకపోతే కొంచెం
నైట్ టైం కొంచెం బెడ్ దగ్గర అలా వీళ్ళగా ఉంటారు కాబట్టి కొంచెం ఉంటుంది అది ఇది అనేసి తనుజ గారు అన్నారనమాట. తర్వాత దివ్య గారిని లేపారు. దివ్య గారిని లేపేసి దివ్య గారికి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే దివ్య గారి ప్లాన్ క్లియర్ గా ఉంది. ఈ వీక్ నిన్న దివ్య గారు డేంజర్ జోన్ నుంచి వెళ్ళకపోతే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ క్యాండిడేట్ దివ్య గారు. ఈ వీక్ తప్పించుకున్న నెక్స్ట్ వీక్ అయినా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై నేను అనుకుంటున్నా. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకన్నానంటే ఇవాళ మీకు క్లియర్ క్లారిటీగా చెప్తాను నేను ఎందుకు జరిగింది ఏంటి అనేది, తన గేమ్ ప్లాన్ అనేసి. తన గేమ్ ఆడటానికి వచ్చింది, భరణిని అయితే పూర్తిగా తొక్కేసింది, తనుజను కూడా తొక్కడానికి ట్రై చేస్తుంది. అలాగే ఆ కన్నింగ్ తోటి కళ్యాణ్ గురించి ఉన్నది లేని చెప్పడం, కళ్యాణ్ గురించి అంటే బ్యాడ్ గా మాట్లాడడం బ్యాక్ సైడ్ లో. సో శ్రీజకు మనకు పడకపోవడం, శ్రీజ కళ్యాణ్ కొంచెం దగ్గరగా ఉండటం, ఇవన్నీ ఏమంటే కొన్ని దగ్గర సంబంధాలు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ దివ్య ఆడుతుంది, బట్ తన గేమ్ ఏంటంటే ప్రాపర్ కన్నింగ్ గేమ్ ఆడుతుంది అనమాట. భరణియే కన్నింగ్ అనుకుంటే భరణిని మించిన కన్నింగ్ ఏమో అనమాట దివ్య. సో అప్పుడు దివ్య నడుతుంది, ఇద్దరు ఉంటే ఎవరిని తీస్తాడు భరణి గారు అది అంటే తప్పకుండా ఆబ్వియస్లీ నన్నే తీస్తారు సార్, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను అది ఇది అని చెప్తారు అనమాట. తర్వాత భరణిని లేపే భరణిని అడుగుతారు. ఇక్కడ దివ్య తనుజ ఉంటే ఎవరిని తీస్తామంటే దివ్యని తీస్తానంటాడు. ఎందుకంటే దివ్య కొంచెం తనుజ కొంచెం ఎమోషనల్ అవుతుంది. సో అందుకోసం తను కాకుండా దివ్యని ఇస్తానంటాడు. చూడండి ఇక్కడ నేను ఎందుకు కన్నింగ్ ప్లాన్ అన్నానంటే, సో తర్వాత ఏంటంటే దివ్య చేత గోల్డెన్ స్టార్ పెట్టించుకుంటాడు అనమాట. అదేం తనుజ చేత పెట్టించుకోవచ్చు కదా, దివ్య చేత పెట్టించుకున్నావు ఏంటి? సో దీనికి ముందు కూడా అన్నాడు దివ్య నేను ఇక్కడ నుంచి ఆపను, తనకేం తన ఆడనేసి. సో ఇక్కడ బర్నీ గారు అయితే ఓపెన్ అప్ అయిపోయారండి. ఎందుకంటే దివ్యతో బాండింగ్ కలవడానికి కారణము ఇమ్మాన్యుయల్ గారితో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఒక దివ్య గారు ఒక్కళ్ళే ఆయనకు సపోర్ట్ చేశారంట, ఎవ్వరు సపోర్ట్ చేయలేదంట. ఆ ఎపిసోడ్ నుంచి ఆయన అలా తయారైందంట. అంటే ఆ దివ్యకు ఒక బాండ్ కనెక్ట్ అయిందని చెప్తున్నాడు ఆయన. తర్వాత బర్నీని అయితే లేపారు. బెట్ టాస్క్ లో జరిగిన దాని గురించి మాట్లాడారు. ఇక్కడ ఫెయిరా అన్ఫెయిరా అని అడిగారు నాగార్జున సార్. ఫెయిరా అన్ఫెయిరా అడిగినప్పుడు తడబడకుండా అన్ఫెయిర్ సార్ అన్నాడు. అంటే ఆల్రెడీ తనకు తెలుసు అక్కడ జరిగిన దాని గురించి. సో అన్ఫెయిర్ సార్ అన్నాడు అనమాట. సో చాలా స్వార్థంగా ఆలోచించారంటే అవును సార్ నేను స్వార్థంగా ఆలోచించాను అన్నాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించింది, ప్రాపర్ కన్నింగ్ ఏం ఆడింది మన బర్నీ అనిపించింది. ఎందుకంటే వీక్ అంతా చేయాల్సినంత చేశాడు, శ్రీజాన్ అనాల్సిన అన్ని మాట్లాడి అన్నాడు. వీకెండ్ వచ్చేసరికి నాగార్జున సార్ దగ్గరికి వచ్చేసరికి సార్ అన్ఫేర్ చేశాను సార్, నేను ఏమంటారు స్వార్థంగానే ఆలోచించాను నేను అది ఇది అంటారు అనమాట. తర్వాత ఫ్లోరా గారిని లేపి అక్కడ ఆ రోజు బెట్ టాస్కుల్లో ఫస్ట్ కింద పడింది ఎవరంటే బర్నీ గారు అని మనం చెప్పాము, అందరు రివ్యూస్ అందరు చెప్పారు. అక్కడ ఫ్లోరా గారు తీసుకున్న నిర్ణయం రాంగ్ అని చెప్పాము. సో రాము రాథోడ్ ఆల్రెడీ బర్నీ గారు కింద పడ్డారు అని చెప్పినా కానీ వినకుండా ఫ్లోరా గారు అయితే అవుట్ చేశారు. ఇవాళ ఫ్లోరా గారు అసలు ఎన్ని రోజులు ఉండటమే ఎక్కువ. ఫ్లోరా గారిని అయితే నాగార్జున సార్ అడిగితే ఆవిడ ఏమనిందంటే సార్ అందరూ డిమాండ్ ఉంచాలనుకోవట్లేదు, అందుకని డిమాండ్ అవుట్ చేశాను సార్ అంటే, నాగార్జున సార్ అయితే ఒకటే మాట్లాడారు, మీరు సంచాలకుల స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అక్కడ అనేసి. సో ఇప్పుడు అందరు అనుకుంటున్నారని తీసేయడం కాదమ్మా, అక్కడ ఫెయిర్ ఎవరు అవుట్ అయినారు ఎవరు అవుట్ అవ్వలేదు అది కదా మీరు చూసుకోవాల్సింది. అది అంటే ఎస్ సార్ ఐ సారీ దట్ సార్ అంటే ఆ రోజు అయితే డీమాన్ పవన్ అయితే రెండు మూడు మాటలు మాట్లాడాడు. సరే నేను తర్వాత మాట్లాడుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇవాళ డీమాన్ పవన్ కి అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు తన గురించి చెప్పుకోవడానికి. ఆ వాటర్ టాస్క్ లో ఎవరు సపోర్ట్ చేయలేదు, పాపం దీనంగా ఉన్నాడు. గ్లాస్ టాస్క్ లో ఓడిపోయాడు. తర్వాత తీసుకున్నట్టు బెలూన్ టాస్క్ లో తన తప్పేం లేదు, బయట ఉన్న రీతు చౌదరి తప్పు కాబట్టి తన తప్పేం లేదు దానికి. సో అక్కడ కూడా తనే బ్లేమ్ తీసుకున్నాడు. తర్వాత తీసుకున్నట్టు బెట్ టాస్క్ లో తనకు అన్యాయం జరిగింది. ఇక్కడ చూసిన మొత్తం బాగా అన్యాయానికి గురయ్యాడు అనమాట. సో ఇవన్నీ వీడియోస్ వేసి చూపించుంటే బాగుండు అనిపించింది నాకు. సో తర్వాత అయితే ఫ్లోరా అందరు అనుకున్నారని ఎలిమినేట్ చేసిందంట మేడం. తర్వాత డిమాండ్ అవుట్ చేశారు అది అని చెప్తే రాము డిసిషన్ తో రాముని అడిగారు నాగార్జున సార్, ఎందుకంటే రాము కూడా ఆ టాస్క్ లో సంచాలకులు కాబట్టి. రాముని అడిగితే రాము ఏమన్నాడంటే నా డిసిషన్ తో సంబంధం లేకుండా ఆవిడ అనౌన్స్ చేసేది సార్ అది అని రాము చెప్పాడు అనమాట. సో తర్వాత సెకండ్ మిస్టేక్ గురించి అడుగుతారు, అంటే శ్రీజాన్ కింద బెడ్ మీద నుంచి కింద పడేసి ఒప్పేసుకున్నాడు. ఎంత కన్నింగ్ గా ఉన్నాడు అంటే ఒప్పేసుకునేసి సార్ నా విషయంలో నేను తప్పే సార్, నేను రిగ్రెట్ అవుతున్నాను సార్ అది అన్నాడు. నాగార్జున సార్ అయితే గట్టిగా ఇచ్చి పడేశారు భరణికి. అయితే ఏమని ఇచ్చారంటే వారంలో మొత్తం తప్పులు చేసి వారాంతం వచ్చి అంటే వీకెండ్ వచ్చి నా దగ్గరికి వచ్చి సారీ చెప్పడాలు
అంటే మీ తప్పులు ఒప్పేసుకోవడాలు ఏంటి ఇది, అసలు గేమ్ ఆడుతున్నారా ఏం ఆడుతున్నారు, మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకున్నాం, మీరు బెడ్ మీద నుంచి ఎలాగైతే కింద పడిపోయారో అలాగే కింద పడిపోయారని చెప్పారు. క్లారిటీగా భరణి గారి గ్రాఫ్ అయితే వచ్చి టౌన్ లో పడింది. డేంజర్ జోన్ లో ఉన్నా కానీ ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎక్కడో ఉన్న మనిషి ఆ బంధాలు బంధుత్వాలు ఆల్మోస్ట్ ఆయన గేమ్ సెటిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ దివ్య అనే నేను చెప్తా. తన ఎదగడం కోసం ఈయనైతే పావుగా వాడుకుంది, ఈయన మెట్టుగా వాడుకుంది. తను ఎదుగుతుంది కానీ ఈయన మాత్రం వచ్చి రోజుకి బాటంకి వచ్చాడు, డేంజర్ జోన్కి వచ్చాడు. సో చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఈ వీక్ ఆయనకే పడతాయి ఎక్కువ నామినేషన్. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి, వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ బయట నుంచి చూసి వెళ్తున్నారు కాబట్టి ఆయనకి ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత నాగార్జున సార్ అయితే క్లియర్గా చెప్పారు, పీపుల్ ఆర్ వాచింగ్ అనేసి. అందరు చూస్తున్నారు, ఎందుకంటే వారం మొత్తం తప్పులు చేస్తున్నారు, వారాంతం వచ్చేసరికి నాగార్జున సార్ ముందు తప్పులు ఒప్పుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే తర్వాత దీని కంటిన్యూషన్ కాదు, తర్వాత శ్రీజ గట్టి డైలాగ్ వేసింది అనమాట. సార్ ఆయన ఇక్కడ మీ దగ్గర తప్పు ఒప్పుకుంటున్నాడు కానీ ఇప్పటి వరకు నాకు సారీ చెప్పలేదు సార్, ఆయన చేసిన తప్పు గురించి అది ఇది అని చెప్పింది అనమాట. మనం ఆల్రెడీ అప్పుడే చెప్పాము, ఆ రోజే చెప్పాము, భరణి గారు మాస్క్ ను బయట పెట్టిన శ్రీజ అని మనం ఆ రోజు చెప్పాము. ఎందుకంటే ఆయనలో ఉన్న క్రూరత్వాన్ని బయటకు తీసుకున్నాం. ఆల్రెడీ హరీష్, మర్యాద మనీష్ ఇద్దరు చెప్పారు ఈయనలో వేరే యాంగిల్ ఉంది సార్, అది మేము చూసాం సార్ అనేసి. ఇదే ఆయనలో ఉన్న యాంగిల్. ఇది బంధాలు బంధుత్వాల మధ్య రేలంగా మావేలా కప్పిపుచ్చుకున్నాడు కానీ బట్ ఆయనలో ఉన్న ఒరిజినాలిటీ ఇదే అనిపించింది అనమాట నాకు. సో తర్వాత చెప్పాం కదా, సో ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయినప్పుడు ఆవిడ దివ్య గారు ఈయనకు సపోర్ట్ చేసిందంట, అందుకోసం దివ్య గారికి సపోర్ట్ చేస్తున్నాడంట. సో అలా ఉండింది అంత. తర్వాత చూసుకుంటే రాముని అయితే లేపాడు నాగార్జున సార్, రాముని అయితే అప్రిషియేట్ చేశాడు. ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో బెస్ట్ కెప్టెన్ అది ఇది అన్నారు, అప్రిషియేట్ చేశారు. తర్వాత రాము కూడా కొంచెం ఇంటిచ్చాడు అనమాట, ఎందుకంటే నువ్వు కొంచెం పిల్లోడిలా కాకుండా కొంచెం గట్టిగా మాట్లాడి నీ పాయింట్ మాట్లాడు అది ఇది అంటే రాము అంటాడు, సార్ ఇంతకు ముందు అందరు అన్నారు కదా సార్ నన్ను నమ్మము, అంటే తనుజ రీతు విషయంలో కానీ, తర్వాత మర్యాద మనిషి కానీ, గుడ్డు దొంగతనం జరిగినప్పుడు కానీ ఇదంతా జరిగింది కదా, సో నా మాట నమ్మట్లేదు సార్ వాళ్ళు, అందుకని నేను గట్టిగా చెప్పలేకపోతున్నా అంటాడు అన్నమాట. నాగార్జున సార్ ఏమన్నాడంటే, నువ్వు సంచాలకులవే కాదు, నువ్వు ఈ హౌస్ కు కెప్టెన్, నువ్వు గట్టిగా చెప్పాలా, అదే చెప్పాలి అది ఇది అంటాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు, ఎక్కడ వరకు వచ్చావో కూడా మర్చిపోవద్దు అన్నాడంటే రాము రాథోడ్కి మంచి మంచి మార్కులే పడ్డాయి అనమాట. సో చాలా చాలా గుడ్ అనిపించింది నాకు రాము రాథోడ్కి. మంచి ఎపిసోడ్, చాలా పాజిటివ్ ఎపిసోడ్ రాము రాథోడ్. తర్వాత ఇమ్మాన్యుయల్ చెప్తాడు అనమాట, ఇమ్మాన్యుయల్ చెప్పి బెలూన్ టాస్క్ గురించి అడిగాడు. సో బెలూన్ టాస్క్ ఏదైతే జరిగిందో అది ఫెయిర్ గా జరిగిందా అంటే, నీ వల్ల ఒక టీము సేఫ్ జోన్ నుండి వెళ్ళిపోయారు కదా, అది ఫెయిర్ గా జరిగిందంటే లేదు సార్ అది అని చెప్పాడు. కానీ మీరు ఆ రోజుకైనా వీడియో చూసినట్టయితే సంజన వాళ్ళు కూడా ఏం ఫెయిర్ గా ఆడినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే మీరు ఆ రోజు చూస్తే క్లియర్ గా సంజన వారి బెలూన్ ఏదైతే ఉందో అది కూడా గాల్లో ఎగరట్లేదు, వాళ్ళకి సైడ్ ఉంది. కాకపోతే ఆవిడ ఊదుతున్నట్టు ఫుని ఊదుతున్నట్టు కొంచెం యాక్ట్ చేసింది, అంతేగాని మీరు క్లియర్ కావాలంటే రివైండ్ చేసుకోండి, ఎపిసోడ్ చూసుకోండి. సంజన గారు అయితే క్లారిటీగా వాళ్ళ బెలూన్ కూడా అక్కడ ఏమంటారు, అక్కడ సైడ్ కార్నర్ లోనే ఉంది, వాళ్ళు ఏం ఫెయిర్ గా ఆడలేదు. సో అక్కడ ఏదో వాళ్ళకి ఏదో పెద్ద అన్యాయం జరిగినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ అక్కడైతే అన్యాయం జరిగినట్టు నాకు అనిపించలేదు. దీని మీద నేను సపరేట్ షార్ట్ వీడియో పెడతాను నేను, ఎందుకంటే ఆ క్లిప్ ని చూపించి మరీ షార్ట్ వీడియో పెడతాను, ఖచ్చితంగా పెడతాను నేను. సో ఇక్కడ ఏంటంటే తర్వాత గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయల్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యారని చెప్పారు. సో క్లారిటీ ఫెయిల్ అయ్యారు. సో నాగార్జున సార్ కళ్యాణ్ ఫౌల్ చేశాడని వీడియో చూపించాడు కదా, అలాగే ఇమ్మాన్యుయల్ ఫౌల్ చేశాడనే వీడియోస్ కూడా వేసి ఉంటే బాగుండి అనిపించింది నాకు. సో ఇంకా ఎక్కువ చూపిస్తే ఇంకా మొత్తం ఎగిరిపోతుందేమో అనేసి తప్పులు చూపించాలి, తప్పులు చూపించినప్పుడు మాత్రం వాళ్ళు బిహేవియర్ మార్చుకుంటారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీక్ లో అయితే నాకు ఇమ్మాన్యుయల్ సంచాలకులు అయితే అన్ఫేర్ అనిపించింది, కొంచెం సంజన గారికి కొంచెం ఫేవర్ గానే చేసినట్టు అనిపించింది అనమాట. వీటన్నిటి మీద నేను ఒక షార్ట్ వీడియో పెడతాను, నేను ఎక్కడెక్కడ చేశాడు ఇమ్మాన్యుయల్ అన్ఫేర్ అనేసి ఖచ్చితంగా పెడతాను నేను. తర్వాత సంజన గారిని లేపిన తర్వాత బెలూన్ టాస్క్ లో మీకు అన్ఫేర్ జరిగింది అనుకుంటున్నారంటే అవునని కొంచెం ఏమంటారో ఆవిడ కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయినట్టు యాక్ట్ చేశారు అనమాట. ఎందుకు అన్ఫేర్ జరిగిందండి, వాళ్ళు కూడా ఫౌల్ ఆడారు, ఎందుకు ఫౌల్ ఆడలేదు, క్లారిటీగా ఫౌల్ అయ్యారు. తర్వాత షాక్ టాస్క్ లో ఇప్పుడు ఆవిడని ఫీల్ అయ్యారు అన్నప్పుడు షాక్ టాస్క్ గురించి చేయాల్సింది. షాక్ టాస్క్ లో ఫస్ట్ అందరికంటే ముందే ఎలిమినేట్ అవ్వాల్సింది వాళ్ళు. ఫ్లోరా గారు ఫస్ట్ చేయమంటిస్తే చూసుకోండి అని మన ఇమ్మాన్యుయల్ చెప్పడం, వాళ్ళు ఫస్ట్ అవుట్ అయ్యంటే 0 పాయింట్స్ వచ్చాయి, వాళ్ళు ఇంకా అక్కడ దాకా కూడా వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఎవరు సుమన్ శెట్టికి వీళ్ళకు మంచి న్యాయం జరిగేది అనమాట.
ఈ వీడియోస్ అన్ని వేసింటే సుమన్ శెట్టికి శ్రీజాకి అయితే పీక్ ఎపిసోడ్ అయ్యేది ఇది, కానీ వేయలేదు అనిపించింది నాకు. తర్వాత రాము గురించి, రాము మంచి కెప్టెన్ అంటే అన్నిట్లో మంచి చేశారు. సో కెప్టెన్ అయిన తర్వాత ఏదైతే మనం అనుకున్నామో, అతను కెప్టెన్ అయిన మొదటి రోజు ఈవిడను 10-8లోకి వేశారు కదా, సో ఈవిడను బట్టలు సర్దుకొని వెళ్ళిపోమన్నాడు. అంటే కొంచెం టైం కావాలంటే ఫస్ట్ ఓకే అన్నాడు, తర్వాత వెళ్ళిపోమన్నాడు. అదే భరణి గారిని అయితే ఉంచాడు, హౌస్ లో ఉంచాడు, అది ఇది అని చెప్తుందన్నమాట. సో భరణికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం చెప్తుంది. తర్వాత రామురాథోడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. భరణి సో హ్యాండ్ పెయిన్ అన్నాడు సార్, అందుకనే ఉంచాను అది ఇది అని చెప్పాడు అనమాట. సో హౌస్ మేట్స్ అందరిని అడిగాను సార్, అందరూ ఓకే అన్నారు భరణి గారిని, అందుకనే భరణి గారిని ఉంచానంటే మరి సంజన గారి విషయంలో అడిగావా లేదా అంటే అన్నాడు. అంటే అడగలేదు, డైరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. భరణి అక్కడ చెప్పాడు కాబట్టి తను డెసిషన్ తీసుకున్నాడు. ఈ విషయంలో నేను రాముని తప్పు పడతాను. సో ఇండివిజువల్ నిర్ణయం తీసుకుంటే బాగుండు అనిపించింది. సో ఎందుకంటే కెప్టెన్ చేసింది భరణి కాబట్టి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. బట్ సో అక్కడ జరిగింది తప్పే, మనం తప్పుని తప్పుగానే మాట్లాడుకోవాలన్నమాట. తర్వాత యా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని చెప్పారు. తర్వాత సుమన్ అండ్ అంటే సంజన గారికి మరి ఫ్లోరా గారికి అయితే బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. తర్వాత సుమన్ అండ్ శ్రీజాని అయితే లేపారు. నాగార్జున సార్ మంచిగా బాగా అప్రిషియేట్ చేశారు. తనుజ గేమ్ ని అప్రిషియేట్ చేశారు. తను మాట్లాడింది ఆ రోజు ఏదైతే తను స్టాండ్ తీసుకుందో భరణి ముందు, ఆ స్టాండ్ నచ్చినట్టుంది. ఎందుకంటే దాని మీద అప్రిషియేట్ చేశారు, బాగా అప్రిషియేట్ చేశారు. సో డాన్స్ టాస్క్ గురించి వీడియో చేశారు అనమాట. అక్కడ జరిగిన అన్ఫేర్, ఇమ్మాన్యుల్ ఇది కూడా అన్ఫేర్ చేశాడు. ఇమ్మాన్యుల్ ఇది కూడా కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు అనేసి తను ఇంకా బాడీ అంటే అక్కడ హౌస్ మేట్ చెప్తున్నారు అనేసి చాలా చాలా అన్ఫేర్ గా ఫస్ట్ రావాల్సింది, ఆ టాస్క్ లో ఫస్ట్ రావాల్సింది చాలా అన్ఫేర్ గా కళ్యాణ్కి అయితే ఇచ్చారు. తర్వాత సెకండ్ రౌండ్ లో మళ్ళీ శ్రీజ వచ్చింది. బట్ ఓకే, అది ఓకే, సుమన్ వచ్చాడు అనమాట. లాస్ట్ రౌండ్ లో వస్తాడు. కానీ ఇక్కడికి 100 పాయింట్స్ వచ్చింటే వాళ్ళు అందరితో పాటు అందరికంటే ముందుండే వాళ్ళు అనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే ఈ వీక్ అంతా ఇమ్మాన్యుయల్ అయితే తప్పు చేశాడు, కానీ ఇమ్మాన్యుయల్ తప్పుల్ని ఎత్తి చూపించలేదు అనిపించింది నాకు. సో ఎందుకు ఎత్తి చూపించలేదో నాకు అర్థం కాలేదు. సో తర్వాత బెడ్ టాస్క్ లో జరిగిన దానికి భరణి ఇక్కడికి వచ్చి సారీ చెప్పాడు కదా సార్, సో నాకు ఇప్పటి వరకు చెప్పలేదు సార్ సారీ అయినా, సో అది ఇది అని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య అయితే రైవల్రీ నడుస్తుంది, చూద్దాం ఎలా ఉంటుందో. సో తర్వాత ఏంటంటే రీతు మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా అని నాగార్జున సార్ అడిగినప్పుడు అవును సార్ టార్గెట్ చేస్తుందా అని చెప్తాను అనమాట. ఎందుకు అంటే సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి నువ్వు శ్రీజాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటుంది, ఇక్కడికి వచ్చి అది మాట్లాడుతుంది సార్, ఇది అందరితో అది ఇది అంటుంది. సో తనకి ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు, అది అంటే నాగార్జున సార్ అంటారు అనమాట. ధీమన్ పవన్ కెప్టెన్ అయినప్పుడు నిన్నే సేవ్ చేశాడు కదా అమ్మా, చికెన్ కూడా నీకే ఇచ్చాడు కదా, అందుకేమోలే అని నాగార్జున సార్ అంటే, సార్ అది కూడా రీజన్ ఏమో అని అడిగాను సార్, నాకేం చెప్పట్లేదు అది ఇదని. సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడిందంటే రీతుని లేపుతాడు నాగార్జున సార్. లేకపోతే వాళ్ళు లేదు సార్ నేను అలా అడగలేదంటే సుమన్ శెట్టి ఒప్పుకున్నాడు, సుమన్ శెట్టి నిజాయితీగా ఒప్పుకున్నాడు అనమాట. సో అడిగింది సార్ అది ఇది అనేసి కొంచెం ఇక్కడ గుర్తులేదు సార్ అంటే నాగార్జున సార్ అయితే కొంచెం కౌంటర్ వేసాడు. సో నీకు రాముకు ఇదే ప్రాబ్లం అమ్మ, ఏదన్నా అడిగితే నాకు గుర్తులేదు అది అని చెప్తారు. కట్ అయింది హెయిరే, బ్రెయిన్ కాదు అది అని చెప్తాడు అనమాట. కట్ చేసిందా, కట్ అయింది అదే అని చెప్తారు అనమాట. సో తర్వాత యా సో సుమన్ గురించి మాట్లాడారు ఇక్కడ, సుమన్ గురించి మంచి పాజిటివ్ పాయింట్స్ మాట్లాడారు ఇక్కడ. సో అలగడమే తెలియని, ఇక్కడ ఒక డైలాగ్ వేశారు నాగార్జున ఇవాళ ఎపిసోడ్ లో మంచి మంచి డైలాగ్స్ వేశారు. సో అలగడమే తెలియని అజాత శత్రువు అలిగితే ఎలా ఉంటుందో, కోప్పడమే తెలియని సుమన్ శెట్టి కోప్పడితే అలా ఉంటుందనేసి ఈ వీక్ లో ఆ టాస్క్ లో నిరూపించావయ్యా. ఏం జరిగింది అది అంటే, సార్ నేను ఫెయిర్గానే ఉంటాను, నా తప్పు ఉంటే ఒప్పుకొని వెళ్ళిపోతాను, కానీ అక్కడ అన్ఫేర్ జరిగింది సార్ అది అని చెప్తారనమాట. ఫ్లోరా గారిని లేపారు, ఫ్లోరా గారిని లేపిన తర్వాత వీడియో వేసిన తర్వాత క్లియర్ కనపడుతుంది మనకు సుమన్ శెట్టి అయితే తాకలేదు అనేసి. సో నాగార్జున సార్ ఇక్కడ కూడా కౌంటర్ వేసాడు, అక్కడ దిమ్మన్ పవన్ తీసేసావు కదమ్మా, అలాగే ఆ స్ట్రాటజీ వాడు ఇక్కడ కూడా తీసేసావని కౌంటర్ వేసాడు. సో అక్కడ ఏంటంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆవిడ ఏంటంటే బయట వాళ్ళు చెప్పేదాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం అలా ఆ గేమ్ ఆడుతుంది. సంచాలకులుగా తనకి ఇచ్చిన అవకాశాన్ని కూడా చేతులారా చేజార్చుకున్నట్టు అనిపించింది. ఇక్కడ రాము కూడా నేను తలవైపు ఉన్నాను సార్, తన అన్న కాళ్ళు టచ్ అయినాయేమని నాకు అనిపించింది అంటే అక్కడికి చెప్తున్నాడు సుమన్ శెట్టి, నా హైట్కి ఎక్కడ టచ్ అవుతాయండి అది ఇదంటే, అక్కడ ఆవిడ ఏమనిందంటే ఫ్లోట్ అవుతున్నాయి అని చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నేను దీనికి ముందు ఒకటి చెప్పాలనుకున్నా, ఎందుకంటే బర్నీని కన్నింగ్ ఎందుకన్నానంటే నాగార్జున సార్ అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, శ్రీజాన్ తీసేసేటప్పుడు చెప్పిన రీజన్ ఏంటంటే తనుజ ఉంది కదా, తనుజను తోసేస్తుందేమో అని చెప్పి శ్రీజాన్ తీసేసాడు అంటే అక్కడ
ఎంత ఎంత అన్ఫేర్ చూడండి, ఎంత కన్నింగ్ ప్లాన్ చూడండి. అక్కడ ఏంటంటే ఈ అమ్మాయి వీళ్ళతో మాట్లాడుతుంది, డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళతో మాట్లాడుతుంది. అక్కడ బర్నీ గారిని తీసేద్దామా అని మాట వచ్చింది, మాట వచ్చారు కిందకి దించేశాడు. అసలు తనుజకు వీళ్ళకి అసలు సంబంధం లేదు, తనుజ ఏం చేస్తుంది, అమ్మాయి కదా. భరణి గారి పేరు వచ్చింది కాబట్టి అక్కడ చేశాడు. ఎంత ఫ్లిప్ అయిపోయాడు అంటే భరణి ఇక్కడ. ఈ ఎపిసోడ్ తో తెలిసిపోయింది భరణి కన్నింగ్ ఏం. భరణి అయితే కష్టం. ఆల్రెడీ దివ్య తొక్కేసింది, ఈయన దొక్కేసుకుంటాడండి బంధుత్వాలలో. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా 2-3 వారాలు ఎందుకంటే ఎక్కువ ఉన్నాడు. పెద్ద మనసు లేదు, పెద్ద రేఖం లేదు, అయిపోయింది అనమాట. సో తర్వాత అయితే రీతు పవన్ లేపారు. అక్కడ వాళ్ళు అయితే చేశారో, ఏదైతే ఫౌల్ గేమ్ ఆడారో దాని గురించి మాట్లాడారు. సో ఇక్కడ ఆల్రెడీ రీతు చెప్పింది అనమాట, మీ గేమ్ మీరు ఆడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అని. అంటే అక్కడ ఇమ్మాన్యుయల్ పాయింట్ ఏంటంటే, మీరు మాట వినట్లేదు కదా, మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి, ఫౌల్ అయితే బిగ్ బాస్ చూసుకుంటాడు అని చెప్పేసి వదిలేశాడు అనమాట. సో ఇక్కడ నాగార్జున సార్ ఒక మాట చెప్పాడు, సో బిగ్ బాస్ అన్ని వేళల్లో అన్ని చోట్ల ఉండలేడు కదా, అందుకే సంచాలకులను పెట్టారు, మీరే అన్ఫేర్ గా మీరే చేయలేకపోతే ఇంకా ఏంటి అది అని. సో ఇక్కడ ఈ వీక్ అంతా నాకు టూ గుడ్ అనిపించింది అనమాట. ఇక్కడ ఈ వీక్ అంతా అన్ఫేరే జరిగింది, ఫేవరెటిజం క్లియర్ కనపడింది అనమాట. సో తర్వాత అయితే బెలూన్ టాస్క్ గురించి అడిగారు. తర్వాత గ్లాస్ టాస్క్ లో కింద పడిపోయినాయి కదా, అక్కడ డిమాండ్ పవన్ అడిగాడు అనమాట. డిమాండ్ పవన్ ఏం అడిగాడంటే, ఇక్కడ ఏదైతే జరిగిందో, నువ్వు ఏదైతే చేసినావో అది మీ మీ తోటి పోటీదారురాలే కదా, నువ్వు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా. సో తన దగ్గర మాట్లాడకుండా మిగతా వాళ్ళ దగ్గర మాట్లాడింది. అక్కడ నాకేం అనిపించలేదు, డిమాండ్ పవన్ పెద్ద సీన్ చేసినట్టు కూడా కనిపించలేదు, మనం లైవ్ లో చూసుకున్నా లేకపోతే ఇక్కడ చూసుకున్నా కానీ. సో తను మాట్లాడలేదు దేవుడితోటి, రీతుతో మాట్లాడలేదు, ఆవిడ ఏదేదో ఊహించుకుంది అనమాట. ఏంటో ఇది అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు ఏంటో కూడా అర్థం కాలేదన్నమాట ఈ ఎపిసోడ్ లో. కానీ నాగార్జున సార్ అయితే అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ 9 లో అయితే మాస్ అనిపించారు నాకు. సో అలా అనిపించింది అనమాట. తర్వాత పవర్ అస్త్ర టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. పవర్ అస్త్ర టాస్క్ అనేది చాలా లాజికల్ గా ఆడాలి. సో ఫస్ట్ తనుజ పేరు అయితే వచ్చింది. తనుజ రాముని తీసేస్తుంది. రాము ఎందుకంటే డిపెండ్ అవుతున్నాడు, కొంచెం కొందరి మీద ఆధారపడుతున్నాడు అని చెప్పేసి తీసేసింది అనమాట. తర్వాత దివ్యాన్ని పంపించింది. దివ్యాన్ని ఎందుకు పంపించింది అంటే, స్ట్రాటజికల్ గా నేను తీశాను కదా, అందుకే నీకు ఇవాళ ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పింది అనమాట. దివ్యాన్ని తీసుకెళ్తే ఇక్కడ దివ్య ఎంత తెలివిగా ఎంత స్ట్రాటజికల్ గా గేమ్ ప్లాన్ ఆడిందంటే, పవన్ కళ్యాణ్ అక్కడ లైట్ ఆపింది కూడా పవన్ కళ్యాణ్, లైట్ ఆపింది కూడా పవన్ కళ్యాణే కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసింది. పవన్ కళ్యాణ్ కు పవర్ అస్త్ర వస్తే శ్రీజాకి వాడదాడని తెలిసి మరి తను తనకు పవన్ కళ్యాణ్ పవర్ అస్త్ర రాకుండా చేసింది అనమాట. చాలా చాలా స్ట్రాటజికల్ మూవ్ అనమాట ఇది. ఎందుకంటే శ్రీజ డేంజర్ జోన్ లో ఉండింది. సో శ్రీజ ఎలిమినేట్ అవ్వకుండా కాపాడాలంటే పవర్ అస్త్ర కావాలి. ఈ పవర్ అస్త్ర వస్తే శ్రీజని ఎలిమినేట్ అవ్వకుండా ఆపొచ్చు అనమాట. సో ఈ పవర్ అస్త్ర తన దగ్గర లేకపోతే ఎలిమినేట్ అవుతుంది కదా అనిపించింది. మంచి మంచి కన్నింగ్ ప్లాన్ వేసింది అనమాట దివ్య. తర్వాత దివ్య పోయి బర్నీని పంపిస్తుంది. బర్నీ తనుజ లాక్ పగలగొట్టడం అనిపించింది నాకు. ఇక్కడ ఏమనిపించింది అంటే, ఆయన చేసిన తప్పులను బయట మనకు ఏదో ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ఏదో నేనేం తప్పు చేయట్లేదు, నాకు బంధుత్వాలు ఇవన్నీ నిరూపించుకోవడానికి ఆయన అలా చేసినట్టు అనిపించింది. తనుజ అయితే ఆ కీ అయితే విరగొట్టాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ పంపించారు. ఇమ్మాన్యుయల్ తెలిసిందే కదా, ఇమ్మాన్యుయల్ దివ్యాన్ని తీసేశాడు అనమాట. దివ్యాన్ని ఎందుకు తీసాడంటే, తను వైల్డ్ కంటెస్టెంట్ గా వచ్చింది, బయట నుంచి ఆట చూసి వచ్చింది, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వకపోతే బాగుంటుంది, తనకు స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి. సో తనకు దక్కకూడదు అనేసి నేను ఈ పవర్ అస్త్రాన్ని తన దగ్గర నుండి తీసేసుకుంటున్నాను అని చెప్తాడు అనమాట. సో తర్వాత ఫైనల్ గా పవన్ కళ్యాణ్ మరి రాము ఉంటారు. నాగార్జున సార్ ఏం చెప్తారంటే, వాళ్ళిద్దరు ఎవరినో ఒకరిని పంపించండి, మీరు చూస్ చేసుకోండి అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పంపిస్తారు అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఎవరు తీస్తాడు, వారిని ఇదే తీశాడు, రీజన్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ వీక్ అంతా శ్రీజకు జరిగింది, అన్యాయం జరిగింది కదా, దాంతో పాటు ఇక్కడ ఈ వీక్ లో ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున సార్ కూడా బయట పెట్టారు కాబట్టి కొంచెం బర్నీ గారి మీద కొంచెం మనోడికి ఉంటుంది అనమాట, ఇది ఉంటుంది. సో ఇలాంటి మనసులో పెట్టుకుని వాళ్ళు తనుజకు మరియు కళ్యాణ్కి మధ్య ఉన్న బాండ్ని తగ్గొట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు అనమాట. సో చూద్దాం ఈ వీక్ అన్న ఏమన్నా అవుద్దో కాదు అనేసి. తర్వాత పవన్ కళ్యాణ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ బర్నీ గారు తీసేశారు. ఆయన బంధుత్వాలలో కలిసి అలా అయిపోయినాడు. ఎవరన్నా సాఫ్ట్ కార్నర్ గా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాడని చెప్పేసి ఆయన దగ్గర ఉండకూడదని చెప్పాడు అనమాట. నిజమే, బట్ ఇమ్మాన్యుయల్ దగ్గర కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ మాక్సిమం వాడితే ఎవరు వాడతాడు, సంజనకే వాడతాడు, ఇంకెవరికి వాడాడు. వాడితే రితుకు వాడచ్చు, ఎందుకంటే బయట ఫ్రెండ్స్ కాబట్టి. సో అక్కడ కూడా ఇమ్మాన్యుయల్ కూడా తన స్వార్థం కోసమే వాడుకుంటాడు, అంత వ్యాలిడ్ గా వాడుకోరు. ఆ పవర్ అస్త్ర గురించి కూడా నాగార్జున సార్ ఏం చెప్పారంటే, ఒకరిని సేవ్ చేసుకోవడానికైనా ఉపయోగించవచ్చు, లేదంటే
బయట నుంచి వచ్చే స్ట్రామ్ ఏదైతే ఉందో 5 స్ట్రామ్ వాళ్ళని ఆపడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అని నాగార్జున క్లియర్ గా చెప్పారు. కానీ ఇక్కడ ఎవరికి వాడారు అనేది మనము సండే ఎపిసోడ్ లోనే చూడాలి. సో తర్వాత ఏంటంటే పవరాస్త్ర వచ్చేసింది కదా. సో పవరాస్త్ర వచ్చిన తర్వాత క్లియర్ గా అయిపోయింది ఇంతటితోటి. తర్వాత ఏంటంటే ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళు గార్డెన్ ఏరియాకి వస్తారు. గార్డెన్ ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ బోర్డ్ ని ఫ్లిప్ చేయాలన్నమాట. అక్కడ వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారా లేకపోతే ఎవిక్షన్ అనేది ఉంటది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అందరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎవిక్షన్ అనేసి ఇద్దరికి వచ్చింది, ఫ్లోరా గారికి మరియు రీతు చౌదరికి వచ్చింది. అంటే ఎవిక్షన్ అంటే ఎవిక్ట్ అయినట్టు కాదు, వీళ్ళిద్దరు ఎవిక్షన్ కు దగ్గరగా ఉన్నారు అని నాగార్జున సార్ అభిప్రాయం అనమాట. సో ఇంతటితో అయితే ఎపిసోడ్ అయిపోయింది. రేపు చూద్దామని చెప్తారు. ఎందుకంటే ఆ రోజే షూటింగ్ అంటే ఈ ఫ్రైడేనే షూటింగ్ అయిపోయింది అది. బట్ రేపు చూద్దామని చెప్పారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మన ఇమానియల్ దగ్గర ఉన్న పవరాస్త్ర అయిపోవాలి వాడా అనిపించింది నాకు. సో చూద్దాం, ఒకవేళ తను రీతుని సేవ్ చేయడానికి వాడా లేకపోతే సంజన గారిని సేవ్ చేయడానికి వాడారా అనేది మనం సండే ఎపిసోడ్ లో చూద్దాం. సండే ఎపిసోడ్ లో స్టార్టింగ్ ఎవిక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది. తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి, వైల్డ్ స్ట్రోమ్ వస్తుంది కాబట్టి చూడాలి. ఈ సండే ఎపిసోడ్ కొంచెం క్రేజీగా ఉంటుంది. సో ఈవినింగ్ 7 నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైతే ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుందో హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి, నేను ఇంకా గ్రో అవ్వడానికి సహాయపడుతుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.